తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కల్తీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డైరీలకు అనుమతులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు హయాంలోనే హార్డ్ ఫ్రెష్ డైరీకి అప్రూవల్ ఇచ్చారని, అదే సంస్థ తర్వాత బోలేబాబా డైరీగా మారిందని ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ఇంతలా దిగజారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. నాసిరకం ఇంగ్రీడియంట్స్, జంతువుల కొవ్వు, నెయ్యికి బదులు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు, నాసిరకమైన ఇంగ్రీడియంట్స్ కలిపి ప్రసాదం చేసి అపవిత్రం చేశారని చెప్పని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎపెక్స్ బాడీ ఒక సిట్ని ఏర్పాటు చేస్తే, ఎందుకు సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఏర్పాటు చేసింది? అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన గవర్నమెంట్, వాళ్ళు సిట్ ఒకటి వేశారు, ఆ సిట్లో అంతా కూడా చెంచాలే ఉన్నాయి, ఆ సిట్ అంతా చెంచాల, చంద్రబాబు చెంచాలే, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అది న్యూట్రల్ కమిటీ కావాలంటే చంద్రబాబు గవర్నమెంట్ని అడిగి ఇద్దరు పేర్లు తీసుకుని అధికారులు, మరొక 3 పేర్లు వేరే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్లే సెలెక్ట్ చేసుకుని డే టు డే మానిటరింగ్ కోసం సిబిఐ డైరెక్టర్ని హెడ్ గా పెట్టి ఆ సిట్ని ఏర్పాటు చేశారు.